ఆవిడి గ్రామంలో సుమారు 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో సుమారు 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు స్థలాలు అందజేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 17,000 మందికి పైగా ఇండ్ల పట్టాలు అందజేయడం చూసి ఓర్చుకోలేక ఇండ్ల పట్టాలు ఇచ్చారు. స్థలాలు ఎక్కడా అని వారి సులాభం కోసం ప్రజలలో అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు చెంపపేటల ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు అందజేస్తున్నారు. మంగళవారం కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి సుమారు 800 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ గాజులతో కలిపి వారికి ప్రభుత్వం నుండి ఇచ్చిన ఇళ్ల స్థలంలో నిలబెట్టి వారి స్థలాన్ని వారికి అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో సుమారు 800 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు స్థలాలు అందజేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 17,000 మందికి పైగా ఇండ్ల పట్టాలు అందజేయడం చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు స్వలాభం కోసం మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఓకే సార్. ఓకే సీనియర్ ఓకే సార్ చెప్తారండి. సూరి నాగరాజు పక్క పట్టుకెళ్ళి అలా పట్టుకెళ్ళి సార్ పట్టుకెళ్ళి మందికి ఈ ప్రాంతంలో మనం హౌస్ సైట్స్ గతంలో ఇచ్చాం. దాన్ని పురస్కరించుకుని ఏదైతే మరి ఇతర పార్టీ వాళ్ళు మీకు పట్టాలు ఇచ్చారు కానీ మీ స్థలాలు మీకు ఎవరన్నట్టు మాట చెప్తూ ఉన్నారు. దానికి జరిగినటువంటి ఆసరా మీటింగ్ లో మీ అందరినీ అడిగి ఏదైతే రేపు ఎన్నికలు వచ్చే లోపు ఈ పూడ్చినటువంటి భూమి మీకు హ్యాండ్ ఓవర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీ అందరికీ కూడా మన ఆడపడుచులకి పసుపు కుంకుమ ఒక జాకెట్ కూడా ఇచ్చి మీ యొక్క స్థలం మీకు చూపించేస్తామని మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు మీ అందరినీ కొంతమంది ఇబ్బంది పెట్టి మీ స్థలాలకు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారిని ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా తీసుకురావడానికి కారణం మరి ఏదైతే ఈ ఉన్నటువంటి దానికి రోడ్డు సదుపాయం లేదో కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఆవిడికి రోడ్డు వేసే విధంగా మరి కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పి ఇక్కడికి వారిని కూడా తీసుకురావడం జరిగింది. వారు మన సమస్యని పరిష్కరించి దానికి ఒక మార్గం వారు చెప్పారు. తప్పనిసరిగా ఆ మార్గంలో మీ అందరికీ ఇక్కడి నుంచి ఆవిడి డైరెక్ట్ గా ఉన్నటువంటి గుడి దగ్గరికే రోడ్డు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కనుక వీళ్ళని త్వరలో ఆ రోడ్డు ఏర్పాటు చేస్తే మీ అందరూ కూడా మరి చక్కగా ఒక ఊరికి ఏర్పడుతుంది. 500 కుటుంబాలంటే రేపు భవిష్యత్తులో ఇది ఒక గ్రామం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఏదైతే ఈ ప్రభుత్వంలో మీకు ఈ యొక్క స్థలాలు అందరూ చేస్తూ ఉన్నాం, మళ్ళీ ప్రభుత్వాలు మారితే మీ స్థలాలు మార్చేద్దామని చెప్పి తెలుగుదేశం జనసేన నాయకులు చూస్తూ ఉన్నారు. ఆ రకమైన అవకాశం ఇవ్వకుండా మీ పట్టాలు మీకు నెంబర్ తో పాటు హ్యాండ్ ఓవర్ చేయడం కోసమే మరి మీ అందరినీ కూడా ఇబ్బంది పడి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీ యొక్క పట్టాన్ని మీరు కాపాడుకోండి. రేపు మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే
ఇదే దాంట్లో మీకు ఇల్లు కట్టుకోవాలని కూడా మీ అందరికీ పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకుని శాశ్వతంగా మీరు ఒక ఇంటి వారు అయ్యే విధంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి కలెక్టర్ గారు ఒక్క విషయం మాట్లాడుతున్నారు.